Hi guys, good morning. Welcome back to the Prince Five where we talk about workout, skincare, nutrition and grooming. మార్నింగ్ 8 అయింది, ఇంకా రెడీ అయిపోతున్నాను. ఈరోజు కూడా నేను వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాను. బట్ టుడే ఇస్ అ వెరీ స్పెషల్ డే బికాస్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఐ గో త్రూ ఇన్ అ డే. అంటే నా స్కెడ్యూల్ ఎలా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని వర్కౌట్ చేస్తాడు, తర్వాత రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ వర్కౌట్ చేస్తాడని. బట్ సిచ్యువేషన్ అలా లేదు. చాలా కష్టాల్లో ఉంటాను నేను ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు. ఎందుకంటే నా పనులు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయని చెప్పి ఆగవు. సో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ కూడా నా డైలీ లైఫ్లో నా యాజ్ అన్ యాక్టర్ నా రొటీన్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను వాట్ ఐ గో త్రూ ఇన్ అ డే అండ్ నేను ఎలా ప్లాన్ చేసుకుని మొత్తానికి హౌ ఐ కంప్లీట్ ఆల్ మై టాస్క్స్ ఇన్ అ డే అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. నా డైలీ మార్నింగ్ యాక్టివిటీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. నేను మీకు మొన్న పోస్ట్ చేసిన బ్లాగ్లో ఆల్రెడీ అది చూపించాను. సో ఇప్పటి నుంచి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏ టైం చేస్తాను ఇవన్నీ కూడా కొంచెం షేర్ చేస్తాను, అలాగే వర్కౌట్ షేర్ చేస్తాను. హాయ్ గైస్, లాస్ట్ టైం నేను మీకు ఓజివా మార్నింగ్ గ్రీన్స్ ఎలా అయితే తాగుతున్నానో చూపించాను. బట్ మన మార్నింగ్ రొటీన్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటే రెగ్యులర్ గ్రీన్ టీ అందరూ వాడతారు, కానీ నేను వాడేది మచ్చా గ్రీన్ టీ, గోల్డెన్ టిప్స్ది. సో ఇది నేను ఎలా వాడతానో, ఏ విధంగా నేను తయారు చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. హాట్ వాటర్ ఇస్ రెడీ, అలాగే హనీ ఈజ్ రెడీ, మచ్చా టీ, యాపిల్ సైడర్ వెనిగర్. దీస్ ఆర్ ద 3 ఇంగ్రీడియంట్స్ విచ్ ఐ యూస్. ఓకే, ఇంకా లేట్ ఎందుకు. Thank God for you being alive first, waking up today. It's a lovely day today. Think about all what you want to achieve, all what you want to do. Guys, early morning if you can think about మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ టుడే. ఎందుకంటే మనకి తెలుసు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు దే హ్యావెంట్ వోకన్ అప్ టుడే. అలాగే తెలియని వాళ్ళు ఇంకా చాలామంది. లైఫ్ హ్యాస్ అన్ ఎండ్ టు ఇట్ సాడ్లీ. సో అప్రిషియేట్ యూ వేకింగ్ అప్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు ద డే. థింక్, ప్లాన్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ నెక్స్ట్ అండ్ హిట్ ద డే as hard as possible with full on excitement. సో ఇవాళ చాలా హెక్టిక్గా ఉండబోతుంది. వర్కౌట్కి వెళ్తున్నాను, షూటింగ్ దగ్గరికి వెళ్తున్నాను, యూట్యూబ్ వీడియో షూట్ చేస్తున్నాను, మళ్ళీ మేబీ వర్కౌట్ చేయొచ్చు. అలాగే ఈవినింగ్ ఐ హ్యావ్ మై సాంగ్ షూట్ యాజ్ వెల్. పెళ్లి కూతురు పార్టీ అనే సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది ఏ సినిమా చేస్తున్నారు, ఏం జరుగుతుంది, విచ్ ప్రాజెక్ట్ బ్రో, వాట్ ఈస్ ద న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతున్నారు. పెళ్లి కూతురు పార్టీ ఇప్పుడు ఫినిష్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా చెప్తాను. ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం తయారు చేస్తున్నాం. ఫైనల్ సాంగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, అది ఇవాళ షూట్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే నెక్స్ట్ నేను జిమ్కి వెళ్ళిపోతున్నాను. జిమ్కి వెళ్ళిన తర్వాత కొన్ని వర్కౌట్ విజువల్స్, అలాగే అండ్ నీతో కొంచెం ఫన్ చేద్దాం. తర్వాత ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మొత్తం అన్నీ మీకు చూపించబోతున్నాను. సీ యూ గైస్. హాయ్ గైస్, నేను ఒక కొత్త యాప్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. అదే బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మీకు యాపిల్ మరియు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్లో మీరు అమెజాన్, గూగుల్ అటువంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ వాల్యూ పెరుగుతుందో లేదో అనేది మీరు గ్రాఫ్ విధంగా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్టాక్ వాల్యూ పెరుగుతుందని 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను అండ్ గ్రాఫ్లో ఇంక్రీజ్, డిక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, ఇంక్రీజ్ అండ్ సక్సెస్ఫుల్.
ఇందులో మీరు గెలుచుకున్న డబ్బు ఒకవేళ విత్డ్రా చేసుకోవాలంటే 24 hours లోపల మీరు పేటిఎం కానీ మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుని హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ అకౌంట్లో మీరు మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయాలి. అండ్ నా ప్రోమో కోడ్ వాడినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నేను బినోమో యాప్ లింక్ పెడుతున్నాను. అండ్ ఇప్పుడే కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పడతాయి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో కాస్ట్యూమ్స్ రెడీ అయిపోయాయి. ఈరోజు రాత్రి షూట్కి, యాక్చువల్గా సాంగ్ షూట్కి ఈ కాస్ట్యూమ్ వాడబోతున్నాం. అండ్ దెన్ అలాగే రేపటి షూట్కి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద కాస్ట్యూమ్. బ్యాగ్ ఇస్ ప్యాక్, జిమ్ బ్యాగ్ ఇస్ రెడీ, ఈ బ్యాగ్ కూడా రెడీ. రూమ్ చాలా మెస్సీగా ఉంది, నాకు తెలుసు, నేను చేసుకుంటా. కొంచెం బిజీగా ఉన్నా, సో ఇప్పుడైతే రూమ్ నేను టచ్ చేయట్లేదు. బట్ యా, బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ ఎట్ ద జిమ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లో పెద్దగా స్పెషల్ ఏం లేదు. రెగ్యులర్ మార్నింగ్ స్మూదీ రెసిపీ గైస్, రిపీటెడ్గా చెప్తూ ఉన్నాను. క్విక్ ఆన్ ద గో ఉన్నప్పుడు ఇది క్యాప్ మీద కొద్దిగా అంటుకుంటుంది. సో ఐ యూజువలీ లీక్ ఇట్, అదర్వైజ్ బట్టలకి అక్కడక్కడ లీక్ అయ్యి అంటుకుంటుంది. ఓకే, సో క్విక్ ఆన్ ద గో లైఫ్ ఉన్నప్పుడు, చాలా ఫాస్ట్గా ఉన్నప్పుడు రాత్రే మనం మార్నింగ్ స్మూదీ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇమ్మీడియట్లీ వన్స్ యూ ఆర్ రెడీ అండ్ హెడ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో మార్నింగ్ స్మూదీ యాజ్ యూజువల్ రెసిపీ చూడకపోయి ఉంటే కనుక నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మేబీ పైన సజెషన్ లిస్ట్లో కూడా పెడతాను. ఓకే, చియా సీడ్స్, హోప్ఫుల్లీ యూ గైజ్ ఆర్ హ్యావింగ్ చియా సీడ్స్. ఒమేగా 369కి మంచి సోర్స్. నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను. ఆల్రెడీ చియా సీడ్స్ నేను తాగేశాను. చియా సీడ్స్ కావాలంటే మీరు ఇందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగానే ఉంటుంది. బట్ ఓవర్ నైట్ సోక్ అయి ఉండాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యావ్ చియా సీడ్స్. Then I'm having this. In tarvata I'll pack my pre-workout, take my supplements, head to the gym. క్విక్ అప్డేట్, జిమ్కి వచ్చేసాను. యాంటనీ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఎక్కడున్నారన్నా అంటే ఇంకా బయలుదేరలేదని చెప్పాను. లేదన్నా మీరు మీ వాయిస్ వింటుంటే మీరు ఆల్మోస్ట్ హైటెక్ సిటీకి వచ్చేసి ఉంటారు అనిపిస్తుంది అన్నాడు. సో ఇప్పుడు మనం యాంటనీని సర్ప్రైజ్ చేయబోతున్నాం. నిజం చెప్పన్నా, గెస్ చేసావా? ఏనా ఏదో అంత సిగ్గేంది కన్నా. ఆల్మోస్ట్ వర్కౌట్స్ అన్నీ అయిపోయాయి. ఫైనల్ ఫ్యూ వర్కౌట్స్ చేస్తున్నాం ఇప్పుడు. యాంటనీ వర్కౌట్స్ ఇవాళ చూపించొద్దు, చాలా పెద్ద సీక్రెట్, ఇది టాప్ సీక్రెట్, అది ఇది అని చెప్పాడు. సో ఓన్లీ ఫినిషింగ్ లాస్ట్ స్ట్రగ్స్ చేస్తున్నాము. లాస్ట్లో కాదు నాకు తెలియదు, అనవసరంగా కమిట్ అవుతున్నాను. ఇతను తెలిసి ఇంకొక 5 ఎక్సర్సైజ్ చేయించేస్తాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు రికార్డ్ చేయడానికి యాంటనీకి ఇస్తున్నాను. టేకింగ్ ఓవర్. లంచ్లో మళ్ళీ కలుద్దాం. వర్కౌట్ అయిపోయింది, మీల్ తినడానికి వెళ్తున్నా. క్రేజీ పనులు ఉన్నాయి ఇవాళ. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డేస్. అందుకే మీకు చూపిద్దాం అనుకున్నాను. చూడడానికి అన్నీ చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి, బట్ చేసేటప్పటికి ఇట్స్ రియలీ టఫ్. ఎవ్రీ రూపీ యూ ఎర్న్ ఈజ్ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఓకే గైస్, లంచ్ దగ్గర మళ్ళీ లంచ్ మీకు యూజువల్గా చూపించేదే,
చూపిస్తా. హాయ్ గైస్, లంచ్ వచ్చేసింది. లంచ్లో ప్రతిసారి నేను మీకు చూపిస్తున్నా, ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తా. ఆలివ్స్, బీట్రూట్, ఇలా కానీ మీరు వింటే మీరు ఏమేమి వేసుకోవాలి అంటే బ్రో ఆ వెజ్జెస్లో ఏమేమి ఉన్నాయి ఇలాంటివి కొంతమంది అడుగుతున్నారు. సో అన్నీ తెలిసిపోతాయి. ఒక నిమిషం. అరే ఓకే, లంచ్ చేస్తున్నాను నేను. ఓకే బాయ్. అలాగే జుకినీ, బ్రోకలీ and bell peppers and lettuce. Excuse me, sir. Yes. How is it food? Bon. Would you please, if you really like this service and food, just please tag us on Instagram as well, sir. చేస్తాంలే. Thank you, sir. Thank you so much. సో వెజ్జీస్ ఇవి, దీంతో పాటు పన్నీర్ అండ్ బ్రౌన్ రైస్. దిస్ ఇస్ మై యూజువల్ మీల్. లంచ్ ఇదే, డిన్నర్ ఇదే. డిన్నర్ అప్పుడప్పుడు మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను నేను. లంచ్లో కూడా డిపెండ్స్. మష్రూమ్ ఆర్ పన్నీర్, దట్ ఈస్ మై మేజర్ ప్రోటీన్ సోర్స్. మీకు ఇప్పుడు మీల్ చూపించేస్తా, ఓకేనా? దిస్ ఇస్ హౌ ద మీల్ లుక్స్. ఇంక చాలు, నేను ఇప్పుడు ప్రశాంతంగా తింటాను. ఇక్కడ నుంచి నేను ఇంకో చోట కూడా వెళ్ళేది ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను, ఇంకేం చేస్తున్నాను, ఈరోజు లైక్ ఐ టోల్డ్ యూ చాలా హెక్టిక్గా ఉండబోతుంది. స్టే ట్యూన్. ఓకే గైస్, సో ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చేసాము. ఇప్పుడు కార్లో ఉన్నాను. బట్ వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు డూ నెక్స్ట్? ఏదో చేస్తున్నానని చెప్పాను కదా. సో యూట్యూబ్ కోసం, మీకోసం ఇలా బ్లాగ్ చేస్తూ ఇంకొక వీడియో షూట్ చేయడానికి ఇంకో ప్లేస్కి వచ్చాను. సో ఆ ప్లేస్ ఏంటి, లోపల ఏం జరుగుతుంది అనేది ఇంకొక వ్లాగ్లో చూడాలి. బట్ ఈ వ్లాగ్లో హింట్స్ అయితే ఇస్తాను మీకు. ఓకే గైస్, సో ఫైనలీ బ్లాగ్ చేయడానికి ఇక్కడికి రాలేదు. ఇక్కడ యూట్యూబ్ వీడియో షూట్ చేయడానికి వచ్చాను, లైక్ ఐ టోల్డ్ యూ. బట్ చిన్న హింట్ ఈ బ్లాగ్లో ఇస్తాను. ఫిట్ అని వెల్నెస్, ఫిట్నెస్ అండ్ బ్యూటీనెస్, ఈ స్టోర్ ఒకటి కొత్తగా సిటీలోకి వచ్చింది. ఈ స్టోర్ గురించి స్పెషాలిటీ మీరు తెలుసుకోవాలంటే దీనికి ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. లోపలికి వెళ్ళి ఐటమ్స్ చూపించమంటారా? ఈ బ్లాగ్లో చూపించేస్తే మళ్ళీ మీరు ఫిట్ డే అనే బ్లాగ్, ఫిట్ డే షూట్ చేస్తున్న వీడియో మీరు చూసి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మిగతా డీటెయిల్స్ అన్నీ ఫిట్ డే గురించి మీరు అక్కడ చూడండి. సీ యూ గైస్. హాయ్ గైస్, సో వ్లాగ్ అయిపోయింది. అంటే వ్లాగ్ అంటున్నాను ఏంటి, యూట్యూబ్ వీడియో షూట్ చేయడం అయింది ఫిట్ డేలో. ఫిట్ డే గురించి, ఆ వీడియో డీటెయిల్స్ గురించి ఈ వ్లాగ్లో నేను మీకు పెడతాను. సో అది ముందు వస్తుందా తర్వాత వస్తుందా అనేది నేను ఒకసారి మా టీంతో కన్సల్ట్ చేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్ నౌ నేను రాడిసన్ హోటల్కి వచ్చాను. రాడిసన్ హోటల్కి ఎందుకు వచ్చాను, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నాను, నేను ఇక్కడ ఏమన్నా మీటింగ్కి వచ్చానా అనేది మనకి సస్పెన్స్. రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. యాక్చువల్గా నేను ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, రాడిసన్ హోటల్లో రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది నేను మీకు రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సీ యూ. ఫైనలీ రాడిసన్లో రూమ్లోకి వచ్చేసాను. చెక్ దిస్ అవుట్ గైస్. ఫ్రీ అప్గ్రేడ్ ఇచ్చారు నాకు. రూము పెద్ద రూము, అంటే నా ఒక్కడికి చాలా ఎక్కువ అయినా. అండ్ నైస్. This is the view. Okay, so now I'll tell you ఇక్కడ రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, పొద్దునుంచి నేను అక్కడ జిమ్కి వెళ్ళి, జిమ్ నుంచి యూట్యూబ్ వీడియో షూట్ చేయడానికి వెళ్ళి అలా చాలా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు నాకు 8 o'clockకి మళ్ళీ సాంగ్ షూట్ ఉంది, పెళ్లి కూతురు పార్టీ లాస్ట్ డే.
ఈ సినిమా గురించి చాలామంది చాలా విధాలుగా నన్ను అడుగుతున్నారు, నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అని. పెళ్లి కూతురు పాటి ఈరోజు సాంగ్ చేస్తే షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టే. సో ఆ షూట్ చేయాలి. షూట్ 8 o'clock నుంచి 2 in the night వరకు. సో 2కి మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిరిగి వచ్చినా కూడా మళ్ళీ 8 అయిపోతుంది. రెస్ట్ తీసుకోవడానికి అస్సలు టైం ఉండదు. అలాగే 2కి ప్యాకప్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 4 అయిపోతుంది. ఐఎమ్ సో టైర్డ్ దట్ మాటలు కూడా రాంగ్ వచ్చేస్తున్నాయి. సో యా 4 o'clock అయిపోద్ది అండ్ మళ్ళీ మార్నింగ్ 8-9 ఆ టైంకి ఐ హ్యావ్ షూట్ ఫర్ అ స్పెషల్ షో ఫర్ మా టీవీ. సంథింగ్ యూ మైట్ బి వెరీ క్యూరియస్ అండ్ యూ వుడ్ వాంట్ టు వాచ్ ఇట్, లవ్ టు వాచ్ ఇట్ ఆన్ టెలివిజన్. మా టీవీలో రాబోతుంది ఆ షో. బట్ షో గురించి ఇంకెక్కువ డీటెయిల్స్ ఇవ్వను. బట్ అగైన్ రేపు మార్నింగ్ మళ్ళీ షూట్ ఉంది. షూట్కి టైంకి వెళ్ళాలంటే నాకు నిద్ర సరిపోదు, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండబోతున్నాను. దిస్ ఇస్ ఇట్, సైనింగ్ అవుట్ గైస్. హాయ్ గైస్, షూట్కి రెడీ అయిపోయాను. బట్ షూట్కి కెమెరా తీసుకెళ్ళట్లేదు. షూట్కి కెమెరా తీసుకెళ్ళి షూటింగ్లో ఏమేం జరుగుతుందో అన్నీ చూసేస్తే మీరు ఇంక సినిమాలో ఏం చూస్తారు. అందుకే ఇది మాత్రం నేను సస్పెన్స్గా ఉంచుతున్నాను. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ షూట్ గైస్. బాయ్ బాయ్. రాత్రి నేను తిరిగి వచ్చాక డిన్నర్ ఏం చేశానో ఆర్ డిన్నర్ ఇక్కడే చేస్తానో చూద్దాం. బాయ్.